హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పూజీస్ లిటిల్ వరల్డ్. సో నేను ఎక్కడున్నానని చూస్తున్నారా, మేము దాండేలి వచ్చామన్నమాట ట్రిప్కి. సో ఇది మేము ఉండబోయే ఫారెస్ట్ వ్యూ రిసార్ట్. సో ఇదన్నమాట ఫారెస్ట్ వ్యూ రిసార్ట్, మొత్తం చెట్లు. సో ఇందులో టైప్స్ ఆఫ్ రిసార్ట్స్ ఉంటాయి. ఫారెస్ట్ వ్యూ, జంగిల్ వ్యూ, పూల్ వ్యూ, అంటే మొత్తం మీకు అంత వాటర్ వ్యూ ఉంటుంది అనమాట, రివర్ వ్యూ. మేము ఫారెస్ట్ చూస్ చేసుకున్నాం ఎందుకంటే వీ నీడ్ పీస్ అనమాట, అంటే వీ లవ్ నేచర్. సో మాకు నేచర్ అంటే ఇష్టం కాబట్టి, సో ఆ నేచర్ వైబ్స్ కోసం మంచిగా మేము ఇది ఫారెస్ట్ వ్యూ చూస్ చేసుకున్నాం. సో చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మీకు ఈ ప్యాకేజ్లోనే బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. బేస్డ్ ఆన్ అంటే మీరు ఏ రిసార్ట్ చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి ప్రైసెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే మేము ట్రెక్కింగ్కి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ మార్నింగ్ ఒక 3 kilometers అలా ఉంటుంది అన్నారు. సో అక్కడ అయిపోయాక వచ్చి బ్రేక్ఫాస్ట్ తిని నెక్స్ట్ వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళి ఇంకా నెక్స్ట్ ఇండోర్ గేమ్స్ చాలానే ఉంటాయి. సో అవన్నీ ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. సో ట్రెక్కింగ్కి వచ్చాము మార్నింగ్ దాండేలిలో. ఇక్కడే మా ఎనర్జీ అంతా అయిపోయేలాగా ఉంది, నడవలేకపోతున్నాం బాబోయ్. ఏం తినలేదు, మళ్ళీ పొద్దున్నే వచ్చేసాం. చలో కొంచెం దూరం రాగానే మా పని అయిపోయింది, నడవలేకపోతున్నాం అమ్మో. సో ఫస్ట్ స్టార్ట్ చేయంగా నడవగలం అనుకున్నాం కానీ నేనైతే అస్సలు నడవలేకపోయాను. చాలా సింపుల్ అనుకున్నాం 3 kilometers. అమ్మో దూలు తీరిపోయింది. బట్ ఒకటి ఏంటంటే నేను 3 kilometers అన్నారు. సో 3 kilometers వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలేమో అనుకున్నా, కానీ కాదంట. 3 kilometersలోనే ఒక సైడ్ నుంచి రావడం, ఒక సైడ్ నుంచి వెళ్ళడం. సో లెట్స్ గో. కానీ మార్నింగ్ లేచి అలా ఫారెస్ట్ లో నడుస్తుంటే చుట్టుపక్కల సౌండ్స్ అవన్నీ చాలా ప్రశాంతంగా అనిపించినాయి. కొంచెం దూరం వెళ్ళంగానే అమ్మయ్య కొంచెం ప్లేస్ దొరికింది కూర్చోడానికి, కానీ ఇంకా రిలాక్స్ అయ్యాను కొంచెంసేపు. ఇంకెంత దూరం ఉంది? సో ట్రెక్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి వాటర్ గేమ్స్కి వెళ్ళి లెట్స్ హ్యావ్ ఫన్ దేర్. మేము చూస్ చేసుకునే దానికి ఎంత అయింది ఏంటి అనేది మీకు డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ అదనమాట. సో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. ట్రెక్కింగ్ అయిపోయింది ఇప్పుడే. సో బ్రేక్ఫాస్ట్ మాకు పూరి ఇచ్చారు విత్ ఆలూ కర్రీ అండ్ పోహా. ఇంకా కూర్చొని మేము బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాము. అండ్ టేస్ట్ కూడా పర్లేదు, బానే ఉంది. మరీ అంత బాగుందని చెప్పలేను కానీ ఓకే ఉందన్నమాట. సో మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు వాటర్ గేమ్స్కి వెళ్తున్నాం అనమాట. డ్రెస్ చేంజ్ చేసుకొని ఏమేమి గేమ్స్ ఉంటాయి, ఏమేమి గేమ్స్ ఆడతాం మేము, అవన్నీ అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. సో సీ యు దేర్, బాయ్. సో ఇదే అన్నమాట ఇప్పుడు మనం వాటర్ యాక్టివిటీస్ చేసే ప్లేస్. సో ఈ యాక్టివిటీస్ కూడా మన ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. బట్ కొన్ని యాక్టివిటీస్ కి మాత్రం మనం పే చేయాలి. సో నేను ఏమేమి ఆడానో అవన్నీ చూడండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి. चलो रेडी, चलो इधर देखो, जस्ट इजीली, ओके, जस्ट इजी जंप, ओके, जस्ट रिलैक्स, ओके, नेक्स्ट. ये आपका वीडियो हो रहा है, ओके, आप दोनों साथ में रहो, ओके. हाई फाइव करेंगे, चलो गाइस, सब लोग ऐसे रखो. चलो ओके गाइस, वन फोर गाइस, हिप हिप, सब लोग आगे देखो. चलो लेट्स गो फॉरवर्ड टीम. ओके स्टॉप टीम, स्टॉप. चलो ओके टीम, तो गेट डाउन. ओके गेट बैक. Okay guys, all forward team, all forward. All fast paddling, all fast.
चलो let's all forward team, all fast paddling. Okay, get down. Okay, forward करो. और fast paddling, और fast. Okay, stop. Okay, get back. All forward team, all forward, fast. और एक बार जाएंगे, ओके 1 फुट. चलो all forward करो. चलो forward करो. సో చాలా ఫన్ ఉండే అన్నమాట. చాలా క్రేజీగా ఉంది అసలు ఈ ఎక్స్పీరియన్స్ అయితే. నాకైతే మళ్ళీ ఆడాలనిపించింది, అంత నచ్చింది. సో ఇది అయిపోయాక అందరినీ మళ్ళీ ఎవరైతే వచ్చామో బోట్ లో అందరినీ కలిపి స్టార్టింగ్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో ఇక స్టార్టింగ్ పాయింట్ కి అయితే వచ్చేసాము. వచ్చి ఇంకా మేము ఫొటోస్ వీడియోస్ అన్ని కలెక్ట్ చేసుకోవాలి. సో టైం అయితే పడుతుంది, హాఫ్ అన్ అవర్ అలా. వాళ్ళు సిస్టమ్ లోకి అన్ని కాపీ చేసుకొని మనకి షేర్ చేయాలంటే. సో ఇంకా మేమైతే వెయిట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు మా యాక్టివిటీస్ అన్నీ అయిపోయినాయి చూడండి. సో ఫస్ట్ జార్బింగ్ చేసాము, చూడండి కనిపిస్తుందా మీకు, ఇదన్నమాట జార్బింగ్. సో అది అయిపోయాక జిప్ లైనింగ్ చేసాం. నెక్స్ట్ రివర్ రాఫ్టింగ్, బోటింగ్, స్విమ్మింగ్, ఇంకా కాయకింగ్ ఒక్కటి బ్యాలెన్స్ ఉందన్నమాట. సో అది అయిపోయాక మళ్ళీ జిప్ లైన్. నాకు జిప్ లైన్ చాలా నచ్చింది. రివర్ రాఫ్టింగ్ చాలా బాగుంది చెప్పాలంటే. అసలు అన్నిట్లో నాకు అది చాలా నచ్చింది, రివర్ రాఫ్టింగ్. సో అక్కడ తీసుకెళ్తాను అనమాట. వెయిట్ అది షో. సో అదంతా తీసుకొని వెళ్తారనమాట బోట్ నుంచి. సో ఇదే ఇదన్నమాట. చూడండి జిప్ లైన్ వెళ్తుంది చూడండి. సో అలా వెళ్ళి జిప్ లైన్ అక్కడ బోట్లో మనం డ్రాప్ అవ్వాలన్నమాట. వాళ్ళు మళ్ళీ మనల్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేసేస్తారు. కెమెరాస్, మొబైల్స్ అస్సలు అలౌ లేదు, వాళ్ళే రికార్డ్ చేసి ఇస్తారనమాట. ఓన్లీ ఫొటోస్ కావాలంటే ఒక రేట్, 2 కావాలంటే ఒక రేట్ ఉంటుంది అనమాట. సో మేము ఇంకా అలా తీపించుకున్నాము అన్ని ఫొటోస్ అండ్ వీడియోస్, ఎందుకంటే లోపలికి అలౌ లేదు కాబట్టి. సో ఈ జిప్ లైన్ సెకండ్ టైం కూడా ఎక్కేస్తే ఇంకా అయిపోయినట్టే వాటర్ యాక్టివిటీస్ అన్నీ. కానీ ఎవ్వరు లేరు, సో కొంచెం వెయిట్ చేసి వెళ్ళిపోతా. సో జిప్ లైన్, రివర్ రాఫ్టింగ్ రెండింటికి మనము పే చేయాలన్నమాట ఎక్స్ట్రా. ఇది మన ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయి ఉండదు. సో మేము ఇంకా పే చేసి తీసుకున్నాము. అసలు మెయినే అవి, అసలు చాలా బాగున్నాయి ఆ రెండు అయితే. సో జిప్ లైన్ నేను సెకండ్ టైం కూడా ఎక్కాను. సో ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ కి ప్రైజెస్ మెన్షన్ చేశారు చూడండి. ఓన్లీ ఫొటోస్ కావాలంటే 800 అంట, లేదా వీడియోస్ ఒకటి చాలు అంటే 1200, లేదు రెండు మాకు కావాలంటే 1600 పే చేయాలి. సో మేము ఇంకా రెండు తీసుకున్నాం అనమాట. ఇది ఎలా అంటే మన బోట్ లో 6 మెంబర్స్ ఉంటే, సో ఆ 6 మెంబర్స్ కలిపి షేర్ చేసుకొని 1600 ఇవ్వాలన్నమాట, పర్ పర్సన్ కి కాదు. మాకు రెండు కావాలని ఇంకా రెండు తీసుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట రిసార్ట్ కి. నా ఫేవరెట్ డ్రింక్ మొగు లాంటిది ఇది కూడా, కానీ మొగు కాదు, ఇది పేపర్ బోట్ది. ఏదైనా పర్లేదు, మొగు లాగానే జల్దీస్ ఉన్నాయి. సో మేము వచ్చేసరికి లంచ్ కూడా రెడీ అయిపోయింది. ఈ రోజు లంచ్ లో వెజ్, చపాతి, 2 కర్రీస్, ఫ్లేవర్డ్ రైస్, ఇంకొక పికిల్ ఇచ్చారు అండ్ మజ్జిగ కూడా ఇచ్చారు. సో డైరెక్ట్ వచ్చేసి తినేస్తున్నాం, ఆకలేస్తాం. సో మేమైతే అనుకోకుండా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గోవా వెళ్ళాము. సో సడన్ ప్లాన్ అన్నమాట ఇది. 3 అవర్స్ అలా చూపించింది జర్నీ. సో ఇంకా వెళ్దాం కదా అని వెళ్ళిపోయాము. సో అది నేను నెక్స్ట్ బ్లాగ్ లో కంటిన్యూ చేస్తా. ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై దాండేలి అండ్ సీ యూ ఆల్ ఇన్ గోవా.